మా ఇంటి దగ్గర ఒక డబ్బాలో తోటకూర వేసానండి. ఆ తోటకూర ఆకులు ఇవి ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ కోసుకొచ్చాను. పప్పు తోటకూర వండుదామని. అందరూ ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. టుడే స్పెషల్ ఏంటంటే నేను మొక్కలు వేస్తూ ఉంటానండి. ఆల్రెడీ 2-3 సార్లు మీకు వీడియో పెట్టాను కూడా. అందులోదే ఈ తోటకూర కూడా వేసానండి. ఒక దాంట్లో అందులో వచ్చింది ఈ తోటకూర చాలా బాగా వచ్చిందండి. ఫోటో కూడా పెడతాను మీకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తోటకూర పప్పు వండుతున్నాను. ఎలా వండాలో ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కట్ చేసి వేస్తానండి. అలాగే మిర్చి వేసాను, పప్పు వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. పసుపు, కారం, తగినంత ఉప్పు ఎంత వస్తుంది, చింతపండు, టమాటాలు కూడా. ఇప్పుడు కుక్కర్ పెట్టేద్దామండి. పప్పు తోటకూర రెడీ అయిపోయిందండి. పప్పు రుబ్బేసాను. సొంత తోటకూర, అది అంటే మందు లేని ఆకుకూర. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసాను కదండి. ఎల్లిపాయలు, కర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పప్పు తాలింపు వేస్తానండి. ఎర్లీ మార్నింగ్ పప్పు తోటకూర వండి వీళ్ళకి రైస్ పెట్టి పంపించాలి స్కూల్కి. ఎర్లీ మార్నింగ్ ఇదే పెద్ద పన్నెండో వాళ్ళు వెళ్ళేదాకా హడావిడి అయిపోతుంది. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఫ్రీ అయిపోతాం. పప్పు తోటకూర